మనం ఈరోజు వేదిక్ మ్యాథ్స్లో ఉండే 2 ట్రిక్స్ యూజ్ చేసి సో ఎలాగైతే మనం అడిషన్లో మన క్యాలిక్యులేషన్ స్పీడ్ని పెంచొచ్చో చూద్దామండి. సో ఈ వీడియో అయితే మనం చూసి ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా వరకు మనం అడిషన్ స్పీడ్ అనేది పెంచుకోవచ్చండి. సో ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతుంది. సో మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే సో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా సో మనమైతే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మెథడ్ అండి. సో ఫస్ట్ మెథడ్ వచ్చి మనకి లెఫ్ట్ టు రైట్ మెథడ్ అండి. లెఫ్ట్ టు రైట్ మెథడ్. సో మనకి జనరల్గా తెలుసు, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే మెథడ్లో మనం రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తాము. బట్ ఇక్కడైతే మనము లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తామండి. దీనివల్ల యూజ్ ఏంటి అనేది మనం చూస్తాము. సో ఫర్ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ. సో మనం జనరల్గా రైట్ నుంచి స్టార్ట్ చేస్తామండి. నేనైతే లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. సో 2 + 1 విల్ బి 3. 3 + 5 విల్ బి 8. సో ఇందులో మనకి క్యారీ ఫార్వర్డ్ ఏం లేదు కాబట్టి మనకి ఈజీగానే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడే. 15 + 38. సో యాజ్ యూజువల్గా నేను స్టార్ట్ చేస్తున్నానండి లెఫ్ట్ నుంచి రైట్కి. సో 3 + 1 విల్ బి 4. ఇక్కడ చూడండి 5, 8. సో మనకు తెలుసు 5 + 8 వచ్చి 13. నాకు ఎక్కడైతే డబుల్ డిజిట్ వస్తుందో దాన్ని నేను బ్రాకెట్లో పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే సో ఈ బ్రాకెట్లో ఉండేదాన్ని టెన్స్ ప్లేస్లో ఉండే నెంబర్ని నెక్స్ట్ డిజిట్కి యాడ్ చేస్తానండి. అంటే ఇక్కడ 4 + 1 5 అవుతుంది. సో ఇక్కడ వచ్చి ఈ 3 యాజ్ యూజువల్గా అక్కడే ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను సో దట్ మీకు ఈ మెథడ్ మీద కొంచెం క్లారిటీ అయితే వస్తుందండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే సో 235 + 526. సో నేను లెఫ్ట్ టు రైట్ స్టార్ట్ చేస్తున్నానండి. సో మనకి లెఫ్ట్ నుంచి చూసుకుంటే సో ఇక్కడ 2 + 5 which is 7. 3 + 2 which will be 5. నెక్స్ట్ 5 + 6 అండి. సో 5 + 6 అంటే మనకి 11 అవుతుంది. సో 11 అనేది డబుల్ డిజిట్ కాబట్టి నేను బ్రాకెట్లో పెట్టుకుంటున్నాను. సో యాజ్ యూజువల్గా అండి సో ఇక్కడ 1ని అలాగే రాస్తాను 1 అని. సో డబుల్ డిజిట్ వచ్చింది కాబట్టి దీన్ని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తానండి. సో 5 + 1 విల్ బి 6. సో ఇక్కడ 7 మామూలే అండి, ఎందుకంటే అది సింగిల్ డిజిట్. సో దాని పక్కన ఉండే నెంబర్ సింగిల్ డిజిట్. సో అక్కడ యాడ్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి సో మనం డైరెక్ట్గా వేస్తామండి. సో ఇక్కడైతే మనకి ఆన్సర్ 761 వచ్చింది. ఇంకా క్వశ్చన్ చూద్దామండి. సో 987 + 897. ఈ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ మనకి అన్ని డబుల్ డిజిట్సే వస్తాయండి. ఇలాంటి కేసులో మనం ఏం చేయొచ్చో చూద్దాము. 9 + 8 వచ్చి మనకి 17. 8 + 9 వచ్చి కూడా మనకి 17 అవుతుంది. నెక్స్ట్ 7 + 7 14. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తున్నానండి. ఆన్సర్ అయితే మనం లాస్ట్ నెంబర్ నుంచి రావాలి. సో 4. 7 + 1 ఎంత అవుతుంది? 8. నెక్స్ట్ 1 + 7 ఎంత అవుతుంది? 8. సో ఇక్కడ 1 ఉందండి. సో అక్కడ యాడ్ చేయడానికి ఏమీ లేదు. సో 1884 విల్ బి అవర్ ఆన్సర్. మనం ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఫాస్ట్గా చేయాలి అని అంటే మాత్రము సో ఫస్ట్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే అండి, నేను దీన్ని 4 స్టేజెస్లో మీకు చెప్తాను. సో స్టేజ్ 1 ఏంటి అని అంటే సింగిల్ డిజిట్స్ ఉంటాయి కదండి, లైక్ 9, 8. సో 9 + 8. సో 9 + 8ని మనం ఫాస్ట్గా, సో మనకు తెలుసు 9 టేబుల్లో 9 2 వచ్చి మనకి 18 అనేది తెలుసండి. సో ఇక్కడ 9 ఇంకొక నెంబర్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 8లో. సో మనము 18లో నుంచి 1 తీసేయచ్చు కదండి. సో 17. సో సింగిల్ నెంబర్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలండి. 9 + 8 17. 6 + 4 10. 7 + 8 15. సో ఇక్కడ కూడా సేమ్ ట్రిక్ అండి. మనకి 8 2 వచ్చి 16, అంటే 8ని 2 టైమ్స్ యాడ్ చేస్తే ఏమో మనకి 16 వస్తుంది. సో ఇక్కడ 1 రెడ్యూస్ చేస్తే మనం ఏం చేయొచ్చు? 15 అని రాయొచ్చు. నెక్స్ట్ 6 + 8. 6 + 8 ఏమవుతుంది? 14. సో ఇక్కడ మనం ఇంకో ట్రిక్ యూజ్ చేయొచ్చు అండి. 6 2 ఏమో మనకి 12. సో 12కి ఇంకో 2 యాడ్ చేస్తే ఏమో 14 అవుతుంది. సో మనం స్టేజ్ 1లో ఏం చేయాలంటే సో సింగిల్ డిజిట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేయాలండి. అంటే ఇప్పుడు 3 + 7 10. ఇలాగా ఫస్ట్ స్టేజ్లో మనము సింగిల్ డిజిట్ నెంబర్స్ అంతా ప్రాక్టీస్ చేయాలండి. అంటే 8 + 7. 8 + 7 ఏమవుతుంది? మనకి 7 7 14. సో 14కి ఇంకో 1 యాడ్ చేస్తే 15. సో 6 + 3 మనకి తెలుసు 9. సో ఇక్కడ మనం 3 టేబుల్ కూడా చూసుకోవచ్చు అండి. 3 2 6. సో 6 3 3 ఏమో మనకి 9. ఇంకో 3 యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది. సో ఇలాగా మనం రెగ్యులర్గా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ వచ్చామనుకోండి ఈ నెంబర్స్, సో మనకి అడిషన్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. సో స్టేజ్ 1లో ఏమో మనం సింగిల్ నెంబర్స్ చూస్తామండి. స్టేజ్ 2కి వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే డబల్. సో డబల్ అంటే ఇప్పుడు చూడండి 12 + 24 అనుకోండి. సో మనకి ఇదైతే తెలుసు. సో 12 టేబుల్లో 12 2 12 1 0. సో 12 1 0 ఏమో 12, 12 2 ఏమో
24. సో ఇక్కడ డైరెక్ట్గా మనం రాయొచ్చు 36 విచ్ ఈస్ 12 3s. సో ఇలాగ చూసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 12 ప్లస్ 22 అని అనుకుందాం. సో ఈ నెంబర్ 10కి నియర్గా రాసుకోవచ్చు అండి. 10 ప్లస్ 2, ఇక్కడ 20 ప్లస్ 2. సో ఏం చేయొచ్చు, 10 ప్లస్ 20 విల్ బి 30. సో ఇక్కడ 2 ప్లస్ 2 విల్ బి 4. సో విచ్ విల్ బి 34. సో స్టేజ్ 2లో మనం ఏం చేయాలి అంటే 2 డిజిట్ నెంబర్తో ప్రాక్టీస్ చేయాలండి. అప్పుడు మనం స్పీడ్గా చేయడం అయితే మనకు వస్తుందండి. ఫర్ సపోజ్ 56 ప్లస్ 65 అనుకోండి. సో ఇక్కడ 56 తెలుసు మనకి, 50 ప్లస్ 6గా రాసుకోవచ్చు. 60 ప్లస్ 5గా రాసుకోవచ్చు. సో 60 ప్లస్ 50ని యాడ్ చేయాలి. అండ్ 6 ప్లస్ 5 నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మీకు ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం రావాలి అని అంటే సో మనం ఫస్ట్ సింగిల్ నెంబర్స్తో ప్రాక్టీస్ చేయాలి. సో 50 ప్లస్ 60 మనకి 110 అవుతుందండి. ఇక్కడ 11 అవుతుంది. సో మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చండి, దీన్ని 121గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ స్టేజ్లో ఏమో సింగిల్ నెంబర్తో ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమో మనం డబుల్ డిజిట్కి వెళ్ళాలండి. నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో మనం ఏం చేయాలంటే అండి కొంచెం డిఫికల్టీ లెవెల్ అంటే 3 డిజిట్ నెంబర్తో ప్రాక్టీస్ చేయాలండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి తెలుసు, ఇక్కడ 300 ప్లస్ 20 ప్లస్ 3గా రాసుకోవచ్చు. ఇక్కడేమో 500 ప్లస్ 60 ప్లస్ 9గా రాసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నాను, మనకు తెలుసు 3 ప్లస్ 5 వచ్చి 800 అవుతుంది. సో 2 ప్లస్ 6 వచ్చి మనకి 80 అవుతుంది. ఇక్కడేమో 12 అండి. సో 9 ప్లస్ 3. సో 800 ప్లస్ 80 ఏమవుతుంది, 880 ప్లస్ 12. సో విచ్ ఈజ్ 892. సో ఫస్ట్ సింగిల్ డిజిట్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అండి ఆటోమేటిక్గా మన క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో మనకి ఎప్పుడైతే ఈ లెఫ్ట్ టు రైట్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోతుందండి. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ లెఫ్ట్ టు రైట్ మెథడ్లోనే. సో 7 8 9 3 ప్లస్ 5 6 9 4. ఇప్పుడు చూడండి నేను ఫాస్ట్గా ఎలా చేయగలుగుతానో మీకు ఒక్కసారి చూపిస్తాను. సో 7 ప్లస్ 5 ఏమవుతుందండి మనకి, ఆల్రెడీ నేను చెప్పాను సింగిల్ ఫస్ట్ స్టేజ్ 1లో మనం సింగిల్ నెంబర్స్ ప్రాక్టీస్ చేస్తాం కదా. సో 7 ప్లస్ 5 అయితే మనకి 12 అవుతుంది. సో 8 ప్లస్ 6 అయితే మనకి ఏమవుతుందండి, సో ఇక్కడ మనకి 6 12. సో ప్లస్ 2 యాడ్ చేస్తే 14 18. అండ్ ఎప్పుడైతే సింగిల్ నెంబర్ వస్తుందో దాన్ని 07గా అంటే ముందర 0 పెట్టి రాసుకోవడం వల్ల మనకి కన్ఫ్యూజన్ అయితే ఉండదండి. సో 7 8 5 3 1. సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము కొంచెం ఆ ప్రాసెస్ చెప్పానండి. అదే మనం చేస్తూ వెళ్తే మాత్రం మనం చాలా తక్కువ టైంలో అయితే మనం ఇది క్రాక్ చేయొచ్చండి. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ మెథడ్ అండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి వేదిక్ మ్యాథ్స్లో ఇంకొక ట్రిక్ ఉందండి, అది శుద్ధ మెథడ్. సో శుద్ధ మెథడ్లో మనకి ఏమవుతుంది అని అంటే సో మనము క్యారీ ఫార్వర్డ్ అనేది చేయమండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి 6 ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ 4 ఉంది. సో జనరల్గా మనం ఏం చేస్తాము, సో మొత్తం యాడ్ చేసేసి క్యారీ ఫార్వర్డ్ చేసి రాస్తాం. ఇక్కడ ఏం చేస్తానంటే అండి నేను ఇక్కడ 6 ప్లస్ 8 ఉంది కదా, 6 ప్లస్ 8 అంటే మనకి ఏమవుతుంది 14 అవుతుంది. సో 14 అనేది డబల్ డిజిట్ నెంబర్ అండి. సో నేను ఏం చేస్తానంటే ఈ 1 ఇక్కడ 14 వచ్చింది కాబట్టి ఒక డాట్ పెట్టుకుంటాను. సో డాట్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ 4 మిగిలిపోయింది. ఆ 4 ప్లస్ 5 9 అనేది సింగిల్ డిజిట్ నెంబర్. సో నేను ఇక్కడ డాట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో తర్వాత 9 ప్లస్ 4 ఏమవుతుంది 13 అవుతుంది. సో 13 అనేది మనకి డబుల్ డిజిట్ నెంబర్ అండి. సో ఇక్కడ ఆ 1ని రిసెంబల్ చేస్తూ డాట్ పెట్టానండి. ఈ 3 అనేది కింద పెట్టుకున్నాను. ఇక్కడ మనకి ఎన్ని డాట్స్ మిగిలిపోయాయండి, ఇదేమో 1 ఇదేమో 2. సో 23. మనకి ఇప్పుడు చూడడానికి అయితే ఇది లెంతీగా కనిపిస్తుందండి, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. సో మీకు పోను ఈ స్పీడ్ అనేది చాలా స్పీడ్ అనేది బాగా పెరిగిపోతుంది. టైం అనేది మనం బాగా సేవ్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, డబుల్ డిజిట్తో చెప్తానండి. ఒక్కసారి చూడండి. దీన్ని నేను యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ శుద్ధ మెథడ్ యూజ్ చేసి యాడ్ చేస్తున్నాను. 3 ఫస్ట్ 3 ప్లస్ 4 7 ప్లస్ 6 మనకి ఏమవుతుందండి 13 అవుతుంది. సో 13 అనేది మనకి డబల్ డిజిట్ నెంబర్. సో ఇక్కడ డాట్ పెట్టానండి 1కి. ఈ 3 ఉంది కదండి, ఈ 3ని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తున్నాను. సో 3 ప్లస్ 8 ఏమవుతుంది, సో మనకేమో 11 అవుతుందండి. సో డబల్ డిజిట్ నెంబర్ ఇది కూడా. సో ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను, ఇక్కడ 1 పెట్టానండి. సో ఇప్పుడు మనకి ఎన్ని డాట్స్ ఉన్నాయి, 2 డాట్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ దాంట్లో యాడ్ చేస్తున్నామండి. సో 2 ప్లస్ 2 మనకి 4 అవుతుంది. 4 ప్లస్ 3 7 ప్లస్ 5 ఎంత అవుతుందండి మనకి, సో 7 ప్లస్ 5 వచ్చి 12. సో 12లో 1 ఇక్కడ పెట్టేశాను, 2 ఏమో నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేస్తాను. 2 ప్లస్ 6 8 అండి. ఇక్కడ 1 ఒకటి మాత్రమే ఉంది. సో డాట్, సో 1 అలాగే డైరెక్ట్గా వేస్తాను. ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు క్లియర్గా అర్థం అవడం కోసము. సో 589 658 734 985. దిస్ ఈస్ ద క్వశ్చన్ అండి. సో మనం ఎంత ఫాస్ట్గా చేయగలుగుతామో ఒక్కసారి చూద్దాము.
ఇక్కడ 9 + 8 వచ్చి మనకి తెలుసు 17. సో 7 + 4 వచ్చి మనకి 11. సో ఇక్కడ 1, ఇక్కడ 1 ఏమో నెక్స్ట్ దానికి యాడ్ చేస్తే 1 + 5 వచ్చి 6 అవుతుంది. ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి. సో 2 + 8 will be 10. సో 0 + 5 5, 5 + 3 8, 8 + 8 16 అండి. సో 1 more dot. ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ దానికి నేను అది యాడ్ చేస్తాను. సో 2 + 5 will be 7, 7 + 6 will be 13. సో 3 + 7 will be 10. So 0 + 9 will be 9. So this 2. So answer will be 2966 అండి. సో మనం ఈ క్యాలిక్యులేషన్ ఇలాగ క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తే అండి మనకి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ సో జనరల్గా క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవడం కోసం మనకు బాగా యూజ్ అవుతుందండి. టైం బాగా సేవ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మెథడ్స్ నుంచి ప్రాక్టీస్ చేయండి సో దట్ మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది బాగా పెరుగుతుంది. సో మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.